ఎత్తి లేదనుచుంటిమో అత్తి కలదు ఎత్తి కలదనుచుంటిమో అత్తి లేదు ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను లోకము కాంచలయ్యా ఏది లేదనుచుంటిమో అతి కలదు ఏది కలదనుకుంటిమో అది లేదు ఉన్నదొక్కటే దైవము ఎన్నటికిని ఉన్నదొక్కటే దైవము ఎన్నటికిని లేనిదయ్యను లోకము లేనిదయ్యను లోకము కాంతరయ్య లేనిదయ్యను లేనిదయ్యను లోకము కాంతరయ్య. That what you deny is present. That what you say is present is non-existent. But at all times, God is present. It is a world that is non-existent. This is fact. ప్రతి మానవుడు తెలియని విషయాన్ని తెలుసుకొనుటకు, తెలుసుకున్న విషయాన్ని అనుభవించుటకు, తెలిసి తెలియని విషయాన్ని యోచించుటకు కృషి చేస్తుంటాడు. Every human being makes an effort to know what is not known to him. Having known, he wants to experience, and he wants to also strive to understand the matter about which he has only mixed understanding. ఈ దృశ్యకల్పితమైన జగత్తు రెండింటితో కూడినటువంటిది. The scenario, the world, has got two aspects. ప్రతి పదార్థములకు పరార్థము అనేటువంటిది ఒకటి ఉన్నది. Every object has got the divinity. ఈ పదార్థము అనేటువంటిది పరమాత్మలకు భిన్నమైనటువంటిది కాదు. This matter is not different from divinity. పదార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు. Matter and divinity are interrelated. ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయములు. Both are interdependent. పదార్థము లేని పరార్థము అస్తిత్వము లేనటువంటిది. The matter without divinity is non-existent. కనుకనే దీనిని ఈనాటి వైజ్ఞానికులు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు. This is called by modern scientists as matter and energy. అయితే ఈ పదార్థం అనేటువంటిది పరార్థమును ఏ విధంగా నిరూపిస్తుంది? However, how does this matter prove the presence of divinity there? పరార్థము మూలము, పదార్థము కేవలము దృశ్యకల్పితము. The divinity is the basis, while the matter... దృశ్యకల్పితమైన పదార్థము స్థూలము, అదృష్టమైనటువంటి యొక్క పదార్థము సూక్ష్మము. The divinity is gross. That's what you find the matter there is subtle. పదార్థము ఆధేయము, పరార్థము ఆధారము. The divinity is the support and the matter depends on it. ఆధార ఆధేయముల యొక్క సంబంధమే ఈ జగత్తు. The relationship between the support and the supported is this creation. అయితే ఇట్టి దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు
ఆధారభూతమైనటువంటి యొక్క పరతత్వాన్ని గుర్తించాలని కొందరు విద్యార్థులు ప్రారంభించారు. Some students started investigating to know the divinity in this world, which is a parent. భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేతుడు, శివుని కుమారుడైనటువంటి సత్యకాముడు ఈ స్టూడెంట్స్ కు లీడర్స్ గా నిలిచి పిప్పిలాదకుడు అనేటువంటి మహర్షి దగ్గర వెళ్ళినారు. The son of Bharadwaja Sukendra and the son of Sividi Satyakama went to the saint by name Pippilada. ఈ విద్యార్థులు తమకు తెలియనటువంటి పరతత్వాన్ని, జగత్తుకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలని ప్రశ్నిస్తూ వచ్చారు పిప్పిలాద. These students started questioning the saint Pippilada in order to know which they do not know, and also to realize the divinity which is the primal basis for this world. పిప్పిలాదకుడు ఈ స్టూడెంట్స్ యొక్క ఒక ఉత్సాహమును సంతసించి, Pippilada was happy about the interest they have taken. నాయన, దేనికైనా ఒక అధికారం ఉండాలి. The students, you need to have deservedness, authority to know anything. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ కావాలి. To be a doctor, you should pass MBBS. ఇంజనీర్ అయి బ్రిడ్జ్ కట్టాలంటే అతను ఇంజనీరింగ్ కావాలి. If you want to construct a bridge as an engineer, you should get ఏ qualification. చిన్న పని చేసినప్పటికీ ఆ పనికి తగినటువంటి అధికారం ఆ వ్యక్తిలో ఉండాలి. Whatever little task we may undertake, we should have that authority. అధికారము లేనటువంటి వ్యక్తి ఏ కార్యమును కూడాను సాధించలేడు. Any individual without this deservedness cannot accomplish anything. నాయన, ఆత్మతత్వం అనేటువంటిది కేవలము ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు. Children, the students of the self is not a worldly thing. జగత్తుకు మూలాధారమైనటువంటి ఆది. It is the beginning of this world. ఆదికి మూలాధారమైనటువంటి యొక్క దివ్య శక్తి, It is the divine power behind this beginning. అది ఏ పరతత్వము. That is divinity. అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే To know that divinity, తామరత్వాన్ని విసర్జించాలి. one has to get away from ignorance. తామరత్వాన్ని విసర్జించాలనుకుంటే To get away from ignorance, ప్రకృతి భావముల నుంచి దూరం కావాలి. one should be away from worldly feelings and thoughts. ప్రకృతి భావముల నుండి దూరం కావాలనుకుంటే To be away from worldly feelings, దేహభ్రాంతి మానాలి. one should not have this body illusion. కనుక మీరు ఈ విధంగా ప్రశ్నించడానికి మీకు అధికారం లేదు. Therefore, you don't deserve to ask questions like that. కొంతకాలం ఆశ్రమంలో ఉండి You stay here for some time in this hermitage. నా ఆజ్ఞను శిరసా వహించి You follow my command. నా యొక్క సందేశమును చక్కగా శ్రవణము చేసి Listen to my message clearly. నా ఉద్దేశములను అర్థం చేసుకొని Understand my objectives. ఉత్తమమైనటువంటి పరతత్వమును నీవు గుర్తించడానికి ప్రయత్నించు. You make an effort to understand that noble divinity. అందరి చందమామను వేలితో చూపినట్టుగా Just as the moon at a far off is pointed with a finger, ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని నేను ఈ రీతిగా వాక్కులో మీకు చెప్పాలి. the divinity which is beyond the senses, how am I to tell you by word? యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. It is beyond. మనస్సుతో యోచించడానికి కానీ వాక్కుతో ఉచ్చరించడానికి కానీ వీలు కానటువంటి పరతత్వాన్ని మీకు బోధించడం అంటే మీకు అర్థం కాదు. This divinity is beyond all description by word. It is beyond the comprehension by mind, and is not possible for you to know. కనుక ఒక సంవత్సరమైన మీరు ఆశ్రమంలో నుంచి సరైనటువంటి సాధనలు కలిపి మీ యొక్క చిత్తమును శుద్ధిగా ఆవించుకొని నిశ్చలమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి భావముతో ఆజ్ఞను శిరసావహించండి. Therefore, you stay here for 1 year in this hermitage, undertake spiritual practices, have purity of mind and steady feeling. ఈ స్టూడెంట్స్ విద్యార్థులు 6 మంది. Students are 6 in total. పిల్లలు వేసేటువంటి ప్రశ్నలు, గురువు చెప్పేటువంటి ఆన్సర్స్, ఈ రెండింటినీ పురస్కరించుకొని దీనికి
ప్రశ్నోత్తర వాహిని అనగా ఉపనిషత్తు అని పేరు పెట్టారు. This is the questions posed by the student and the answers given by the preceptor. It is called ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇది ఈ ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటిది. ఇది కఠోపనిషత్తులో కూడా ఒక భాగమే. This is all between the question and answer. Question and answer is a part of Kathopanishad. కనుక ఒక సంవత్సరము గురువాజ్ఞను శిరసావహించి అతని అడుగుజాడలను అనుసరించి తూచ అతని యొక్క ఆజ్ఞను శిరసావహించి కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చారు. Therefore they stayed there for 1 full year, followed the footsteps of their preceptor and followed his command in toto. ఆ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు? What sort of students are there? ఏ విధంగానైనా తమ యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, గురువాజ్ఞను సరైనటువంటి రీతిలో పాటించాలి అని పరమ దీక్షతో వచ్చి చేరినటువంటి వారు. The students who have assembled there in order to have their desire fulfilled, determination fulfilled, and to earn the grace of God. ఇటు మనస్సు కలిసి అయితే ఐసా లేకపోతే పైసా అన్నట్టుగా వారు పోయేటువంటి వారు కాదు. They didn't have any wavering mind. ఆ స్టూడెంట్స్ అంత కఠినమైనటువంటి దీక్షను పొందుతూ వచ్చారు. Students had strong determination. భరద్వాజుని కుమారుడు ఎలాంటి వాడు? సుకేతుడు చాలా గొప్ప దీక్ష కూడినటువంటి వాడు. What sort of a person is the son of Bharadwaja? ఈ సుకేశుడు అనేటువంటి వాడు సుఖ ఈశుడే. సుకేశుడు The Sukesha is Isha in all happiness, Sukha. జీవితంలో ఏమి సుఖముంది? What happiness is there in life? ఇందులో సుఖం అనేటువంటిది ఏమిటి? What is happiness here? దేహరీతిగా అనుభవించేదా సుఖము? Is it the happiness relating to the లేక body? ఇంద్రియ రీతిగా అనుభవించేదా సుఖము? Or is it the experience through sense? మానసిక రీతిగా అనుభవించేదా సుఖము? Is it on the mental plane? సర్వేంద్రియ సంబంధమైనటువంటి ఆ సుఖము? Is happiness that is linked with all senses? కాదు కాదు, No. ఆత్మ సుఖమే నిజ సుఖము. The bliss of the self is the true happiness. ఇది నా యొక్క స్వభావము. This is my nature. స్వభావం అనగా ఏమిటి? మానవుని స్వభావము తప్పు చేయటము మొదటి తప్పు. స్వభావము చేసిన తప్పునే తిరిగి చేయకుండా ఉండటం అది తప్పు అన్నాడు. ఇది తప్పు చేయటం స్వభావం కానే కాదు. It is the nature of mankind to commit mistakes and to see that they don't commit those mistakes again. It is ఏమిటి not ఆ the nature. స్వభావం అంటే? What is its nature? తప్పులు చేయటము, Committing అబద్ధాలు ఆడటము, uttering false అన్యాయం చేయటము, acts of పరులను injustice. అపహరించటము, ఆక్షేప చేయటము, ఇవి ఆ మన స్వభావాలు. Is it our nature to make fun of others? స్వభావము, స్వ ఆత్మ భావము, ఆత్మభావమే స్వభావం. Swa meaning the self, Atma. Bhava is the feeling, atmic feeling. నేను స్వతంత్రుడిగా జీవించాలి అంటారు. We say that I should live independently. ఏమిటి స్వతంత్రం అంటే? What do you mean by independence? ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచమంతా చుట్టటము, లేక ఇష్టమంతా వచ్చినట్టు బజారు చుట్టటము, ఇది కాదు స్వతంత్రం. Independence doesn't mean not to go everywhere all around as you like and to go around free. తంత్రము. It is Swa, Tantra. దేహం ఒక తంత్రము, Body is Tantra. మనసు ఒక యంత్రము, The machine of the mind. శ్వాసం ఒక మంత్రము. The breath is Mantra. ఈ యంత్ర మంత్ర తంత్రముతో కూడినటువంటిది మానవ జీవితము. Human life is a combination of these three, Mantra, Yantra and Tantra. ఏమిటి ఈ మంత్రము? What is this Mantra? ఇది మంత్రం. This Mantra is Soham. ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from does it come? దేహం అనేటువంటి యంత్రం నుంచి వస్తుండాలి. This comes out of the machine of the body. దేహమే లేకపోతే ఈ మంత్రమే రాదు. When there is no body, you don't have this mantra anyway. ఈ రెండింటికి తంత్రం ఒకటి ఉంటుండాలి. For both there is one ఆ tantra. తంత్రమే మన హృదయము. That tantra is our ఆ hridaya. హృదయము నుంచి ఆవిర్భవిస్తుండాలి సోహం మంత్రం. Out of that hridaya originates the mantra of ఆ Soham. సోహం అనేటువంటి మంత్రమును ఈ యంత్రము ఆచరించడమే, అనుసరించడమే, అనుష్ఠించడమే ఇదే స్వాతంత్రం.
The body, which is the machine to follow and to repeat Soham the mantra, is the true independence. స్వతంత్రం అంటే ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు. Independence doesn't mean has to lead a life of అనగా life. కాన్షియస్ ఇది రైట్ అనేటువంటిది నీ యొక్క హృదయానికి తోచినప్పుడు దానిని నీవు అనుసరించాలి. Independence means conscience, which tells you this is right, then you should follow. అదే విధముగానే Similarly, ఈ యొక్క మానవత్వం లోపల in human life, ప్రతి దానికి కూడాను మేము అనుభవించాలంటారు. కానీ ఈ శిష్యులు 6 మంది కూడాను మహా దీక్షను కూడినటువంటి వారు. people say they want to enjoy everything in this world, but these students are not of that type. They are strong determination. ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా విచారములకైనా కడపటికి ప్రాణము నిలిచేదానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఈ 6 మంది విద్యార్థులు. All the 6 students are ready to bear the sufferings, the losses, and the blame and the misery, and they must fulfill their వారి తండ్రులు చూస్తామా desire. అంటే మహా గొప్ప మహర్షులు. The fathers of these భరద్వాజ great. మహర్షి మీకు తెలుసు. ప్రపంచం లోపల అస్త్రశస్త్ర విద్యలు ఎందుకు కాకుండా వైద్య శాస్త్రం లోపల మహా ప్రవీణుడు. Bharadwaja saint knows well. He is not an expert in archery. He knows medicine also. శస్త్ర వైద్యుడు అని దీనికి పేరు కూడా. He is also the surgeon. పూర్వమంతా కూడా ఆపరేషన్ చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. In earlier olden times, there was no operation as such. భరద్వాజ మహర్షి ఒక్కడు మాత్రమే దీనిని కనిపెట్టాడు. It was only Saint Bharadwaja who discovered this అలాంటి operation. భరద్వాజ కుమారుడే సుకేశుడు. The son of Saint Bharadwaja is Suketa. దివి అనే మహర్షి యొక్క కుమారుడు సత్యకాముడు. Satyakama is the son of the Saint Sibi. సత్యకాముడు అనగా ఏమిటి? What is the meaning of Satyakama? కామం అనగా కోరిక. Kama means desire. దేనిని కోరుతున్నాడు? సత్యాన్ని కోరినవాడు సత్యకాముడు. What does he desire? He desires truth. So పేరుకు Satyakama. తగినటువంటి వాడు ఈ యొక్క శిష్యుడు. The students have got in their life the true meaning of their name. కనుకనే పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. Therefore, we should conduct appropriately the name we bear. పేరు పెట్టినంత మాత్రమున కాదు ప్రధానము. It's not important if we are given a name. కనుకనే ఇలాంటి మహా తపస్సంపన్నులైనటువంటి వాడు చిన్న వయసు నుండి దీక్షను పూని సర్వసంగ పరిత్యాగులైపోయి ఇల్లును వదలి ఆశ్రమును చేరి గురువును ఆశ్రయిస్తూ వచ్చారు. These are the people of great penance. At this young age, they had strong determination. And they left the house. నిత్యము వీరి యొక్క కృత్యములు ఏమిటి? What is their daily routine? బ్రహ్మముహూర్తములో లేవటం, Get up in the early morning. గురువులకు సుప్రభాతము లేపించటము, They wake up their guru. గురు స్తోత్రములు చెప్పటము, They repeat extol ఈ preceptor. గురువుతో పాటు నదికి వెళ్లి స్నానం ఆచరించటము, They follow preceptor, have their bath in the river. అక్కడి నుంచి గురువాజ్ఞ ప్రకారం వారు చెప్పినవన్నీ శ్రవణం చేయటము, They follow guru and listen to what all is శ్రవణం preaching. చేసినటువంటి దాన్ని సాయంకాలం తిరిగి దాన్ని అప్పచెప్పటము. What all that listen, they must repeat in verbatim in the ఈ evening. విధంగా ఒక్క క్షణమైనప్పుడు స్వార్థము అనేటువంటి దానికి మనసులో ఉంచుకొనక గురువాజ్ఞని తన యొక్క ప్రాణ సమానంగా భావిస్తూ వచ్చారు. Therefore, they didn't have even a trace of selfishness for a moment. It's only Guru's command that's most important. కానీ ఒక్క సంవత్సరం అన్నాడు. సంవత్సరం అంటే ఏమిటో కూడా మర్చిపోయారు పాపం. But he has laid down 1 year, but they forgot this period. ఈనాటి విద్యార్థులు చూస్తామంటే If we take modern students, సంవత్సరం చెప్పారు, 9 నెలలైంది, 10 నెలలైంది, 11 నెలలైంది, ఇంకొక నెల మాత్రమే ఉంది. దీన్ని లెక్క వేసుకుంటూ వస్తుంటారు మన వాళ్ళు. the modern students count days, 9 months, 10 months, 11 months, and so on. కానీ కాలమును కూడాను మర్చిపోయారు ఈ యొక్క విద్యార్థులు. Those students forgot time. సంవత్సరం అంటే ఏమిటి? What do you mean by samvatsara? Year. నెలలతో కూడిన సంవత్సరము, The samvatsara year is a combination of months. వారముతో కూడినది నెల, This month is the one with time. దినములతో కూడినది వారము, The week has got days. గంటలతో కూడినటువంటిది దినము, Hours constitute the day. నిమిషములతో కూడినటువంటిది గంటలు, Minutes comprise hours. సెకండ్లతో కూడినటువంటిది నిమిషం. Seconds constitute a minute. కాబట్టి ఒక్కొక్క సెకండ్ కూడాను వారు అంత పవిత్రమైనటువంటి దీక్షను సాధిస్తూ వచ్చారు. Therefore, every second is ప్రతి spent a సెకండ్ sacred way. కూడాను నూతనమైనటువంటిది. Every second is fresh and new. ఆ విధంగా గడుపుకుని వచ్చేటప్పటికి
గురువు చెప్పిన మాటను తప్పించుకునేటువంటి వాడు కాదు. అతను సంవత్సరం పూర్తి అయింది. They completed one full year. పిల్లలు ఏమీ ప్రశ్నించలేదు. Students did not question. కానీ అందరికంటే చిన్న పిల్లవాడు కబంధుడు. The youngest of them all is రామాయణంలోని కబంధుడు కాదు. He is not Kabandha of Ramayana. రామాయణంలోని కబంధుడు మీకు అందరికీ తెలుసును బాగా. You know very well Kabandha of Ramayana. చాలా విచిత్రమైనటువంటి వేషధారి. He is a very peculiar man. అతని స్వరూపం చాలా విచిత్రము. His form is very peculiar. అతని తల ఇక్కడ మెడపైన లేదు, తల పొట్టపైన ఉంటుండాలి. His head is not on the neck, it is on the stomach. అనగా దీని అర్థం ఏమిటి? What is the meaning of this? తాను యోచించేటువంటి యోచనలు కానీ, all his thoughts, తాను చేసేటువంటి సమస్త పనులు కానీ, all his actions, పొట్ట కోసం చేస్తున్నాడు అనేటువంటిది అర్థం. Meaning he does them all for his living. కానీ ఈ విద్యార్థులు తమ తలను పొట్ట పోషించుకోవడం కోసం కాదు. But these students have got their head not to carry on their living. కబంధుని పిలిచాడు. He calls Kabandha. నాయన, నీకిచ్చిన గడువు పూర్తి అయినది. He said, you completed the stipulated period. నీ సోదరుని తీసుకుని రామన్నాడు. You call your brothers and come here. ఆనందముతో ఉప్పొంగిపోయాడు ఈ కబంధుడు. Kabandha was blissful and ecstatic. ఆ 6 మంది సోదరులను తీసుకుని వచ్చాడు. He called all other 6 brothers. చిన్నవాడినే ప్రశ్నించాడు. ఏమి నీ సందేహం అడగమని చెప్పాడు. He asked the youngest one, what is your doubt? He said, గురూజీ, ఈ సృష్టి ఎట్లా జరిగింది? ఈ జీవులను ఎవరు సృష్టించారు? ఈ సృష్టించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నించాడు. He asked question, Guruji, what is this creation? Why these beings are created? What is the significance? What is expected of these beings? పిప్పిలాదుడు చిరునవ్వు నవ్వుతూ, నాయన, దీనిని సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అన్నాడు. Pippilada smilingly said, the creator is Prajapati. వీరు ఎంతో గొప్పగా యోచించుకొని ఉండినారు, ఎంతో గొప్ప ఆన్సర్ వస్తుందని ఆశించుకొని ఉంటున్నారు. కానీ ఇది ప్రజాపతి సృష్టించాలంటే సంవత్సరం కాచుకున్నందుకు ఇది ఆ జవాబు అనుకున్నారు. They thought deep enough. They waited for 1 year. This is a simple answer we get after waiting for 1 long year. అప్పుడు చెప్పాడు, నాయన, ఇంత మాత్రంతోనే మీరు యోచించనక్కర్లేదు. ఈ చిన్న వయస్సు, ఈ చంచలత్వానికి సరైన వయస్సు, మీరు చంచలత్వానికి అవకాశం ఇవ్వకూడదు. స్థిరచిత్తులై కూర్చోమన్నాడు. He said, don't bother about this simple matter. This is an age when you have wavering mind. You have steady mind now. ప్రజాపతి సత్సంకల్పం చేత ఏకోహం బహుశ్యాం, నేను ఒక్కడే అనేకంగా కావాలి అని ఆశించాను. Prajapati will that he the one should manifest into many. నేను ఒక్కడే, I am one, కానీ అనేకంగా ఉండాలి. but I should be many. అనేకత్వంలో తిరిగి నేను ఒక్కడే ఉండాలి. In this multiplicity you should remain one. నాలో అనేకత్వము, అనేకత్వములో నేను, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సృష్టికి మూల కారణం అన్నాడు. The multiplicity is in me, I am in this multiplicity. This is the creation. ఒకటి లేక మరొకటి కాదు. Without one thing the other thing cannot అయితే happen. ఇక్కడ 2 నేను సృష్టిస్తానని చెప్పాడు. Here I will create 2, he said. ఒకటి రవి, ఒకటి సూర్యుడు. అనగా సూర్యుడు చంద్రుడు. Meaning the sun and the moon. ఈ సూర్య చంద్రాలను సృష్టించాడు. Meaning he created sun and the moon. దీంట్లో ఇంక మీరు సైంటిస్ట్ చాలా మంది పిల్లలకు బాగా తెలుసు. సూర్యుని సృష్టించేటప్పటికీ సూర్యుని యొక్క కిరణములు, దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు. ఈ సూర్య కిరణం నుంచి ప్రపంచము సర్వస్వము సృష్టింపబడుతూ వచ్చింది. The moment sun is created, out of the sunlight, the rays of sunlight which is called solar system. సూర్యకిరణములు చంద్రుడి పైన పడేటప్పటికి చంద్రుని యొక్క స్వరూపం కూడాను చల్లదనంగా కూడాను హాయిని అందించేటువంటి స్థితికి వచ్చింది. The moment the sunlight falls on the moon, it becomes quite cool and gives you happiness. ఈ యొక్క దీని వల్ల సస్యశ్యామలమైపోయింది ప్రపంచమంతా. Because of this we yield crop. ఈ యొక్క క్రాప్ అనగా ఏమి, తిండి పదార్థములంతా పెరుగుతూ వచ్చాయి. We get all forms of food because of ఈ sunlight. తిండి పదార్థముల చేత మానవత్వం ప్రారంభమైంది.
Out of this food, humanity started ప్రతి living. మానవుడు కూడా తిండి వల్లని ఈ యొక్క మానవత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. Therefore, every human being is born out of this. కనుక మొట్టమొదట సృష్టించినవి రెండే, రవి చంద్ర. Therefore, two are created in the first instance, the sun and the moon. అందువల్లనే ఆనాటి శిశు రవిచంద్ర బుధనీని రాహుకేతువు నీని అని పరమ గురువు అయినటువంటి యొక్క కర్ణాటక దేశంలో ఉండినటువంటి సుధాముడు చెప్పాడు. Sudama, who was present in Karnataka, he said, I am the sun, I am the రవిచంద్రుడు moon. నీవే. You are the sun and the moon. రవి పురుషత్వము, The sun represents masculinity. స్త్రీత్వము. The moon represents the feminine. చంద్రుడు అనగా స్త్రీలింగము, Moon represents the woman. సూర్యుడు అనగా పుంలింగము. Sun stands for man. కనుకనే ఈ రెండింటి యొక్క చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది. Out of the combination of these two, the entire creation emanated. ఈ ప్రారంభము లోపల In this commencement, సూర్యుని యొక్క కిరణముల యొక్క దీనితో పంచభూతములు కూడా ప్రారంభమైనాయి. out of sun rays, all five elements ఈ arose. పంచభూతములు సూర్యుని యొక్క పంచ ప్రాణములు. All the five elements are the five life principles of sun. ఇంకా 12 నెలలు ఉంటున్నాయి. ఈ 12 నెలలు కూడాను సూర్యులకు 12 నేత్రములు. Then there are 12 months in a year. There are the 12 eyes of sun. ఇంతే కాదు, Not only this, సూర్యునికి 7 రంగులు ఉంటున్నాయి. the sun has got different colors in his light. ఈ రంగులే అతని యొక్క రథము. The colors of the sunlight is his chariot. ఇక్కడ 3 ఏకమైపోయినాయి. Here all the three have merged. రంగులు చేరినాయి, Colors have joined. పాదములు చేరినాయి. There are also the steps. దీనికి తగినటువంటి స్వరూపం ఏర్పడిపోయింది. Then they could have the proper form. ఈ సర్వ స్వరూపం కూడాను సృష్టికి ఆది కారణమైపోయింది. The whole form is the beginning, primal cause for the creation. ఈ పంచభూతముల యొక్క తత్వం లోపల In the name of five క్రమక్రమేణా elements, ఒకదానికొకటి విరుద్ధంగా మారడానికి కూడుకున్నాయి. the five elements became opposite later, gradually. ఎందుకోసం ఈ విరుద్ధం ఏర్పడిపోయింది? Why did they oppose each other? ఒక్కొక్క భూతములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. Each element has got one power, ఇది faculty. శాసించాడు. That's what he commanded. ఐకమత్యము అత్యవసరము. Unity is most essential. ఏకత్వంలోనే సర్వత్వము ఉంటుండాలి. In this unity there is everything. కనుక ఆ సర్వత్వంలోనే దివ్యత్వం ఉంటుండాలి. It is this, in this unity there is divinity. కనుక మీరందరూ కూడాను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భావంతో ఉండండి. So you should all live pure and steady. అదే ప్యూరిటీ. That is purity. ఆ ప్యూరిటీ వల్లనే యూనిటీ. Out of this purity there will be ఈ unity. యూనిటీ వల్లనే డివినిటీ. Out of this unity the divinity shines. కనుక మీరు ఏకత్వాన్ని మీరు అనుభవించాలి Therefore you should experience the unity. అని గాలికి వీచే శక్తినిచ్చాడు. So saying, he gave the faculty of blowing to ప్రాణులకు wind. ఉచ్ఛ్వాస నిశ్వాసం అత్యవసరము. The beings need inhalation and గాలి exhalation. లేక క్షణమైనా జీవులు ఉండలేరు. Without this air, beings cannot live for a moment. కనుక ఇవన్నీ కూడా ఆకాశ తత్వములే. Though they are all the nature of ether, space. ఈ యొక్క గాలిని ఇచ్చినప్పటికీ Though there is తిరిగి wind, రెండవది అగ్ని కూడాను ప్రవేశపెట్టాడు. along with the wind, he also gave the fire. ఈ అగ్నిని ఆర్పకుండా గాలిని చూసుకోవాలి. We should ఒకదానిని ఒకటి కాపాడుతూ రావాలి. see that wind doesn't extinguish the fire. Each one should ఐకమత్యం protect the other. పంచభూతములు కూడా ప్రపంచాన్ని పోషించాలి. All these five elements should sustain this world in unity. ఈ అగ్ని అనేటువంటిది మన దేహంలో లేకపోతే When this fire is not present in our body, ప్రాణము ఉండదు. there will not be life. గాలి వెళ్ళిపోతుంది. Naturally the air, the breath leaves. కనుకనే 98.4 అనేటువంటి యొక్క ఈ హీట్ ను ఈ దేహంలో పెట్టాడు. Therefore the heat, the fire is kept at the rate of 98.4. అదే ఫైర్. That is the fire. దాని తరువాత ఇందులో జలమును ప్రవేశపెట్టాడు. Later he introduced the water. ఈ జలమే లేకపోతే Without water, ఈ యొక్క కండరములు నరములు ఇవన్నీ కూడా స్తంభించిపోయి ఎండిపోతాయి. the muscles and the nerves, they become dry. ఇందులో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం కూడా ఆరిపోతుంది. The divinity here in the muscles and nerves also are జలము extinguished. ప్రాణములకు ఆధారము. The water is the basis for life. మనలో ఉన్నటువంటి ప్రాణమంతా కూడా జలము నుంచి వచ్చినటువంటిది. We get the life out of water.
ఎవరైనా మూర్తి పడిపోయినప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు. If anyone faints, we sprinkle water. లేక నీళ్లు త్రాపుతుంటారు. We'll make him drink water. అనగా ఆ ప్రాణము ఆ నీటి ద్వారా లోపల ప్రవేశిస్తుంటారు. Meaning he will have a life through the water. ఈ వాటర్ నిచ్చాడు. Then he gave water. తదుపరి దేహము ఇది మృన్మయము. Then the body, the product of earth. ఈ మృన్మయమైనటువంటిది దేహమంతా మట్టిమయమే. The body is full of this earth. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got it? సూర్యరశ్మి నుంచి పంట నుంచి వచ్చినటువంటిది ఈ మట్టి, భూమి నుంచి వచ్చినటువంటిది. You got it of the sun rays and out of this crop. మీరు చక్కగా ఆడవారికి తెలుసు, మగవారికి తెలియదు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి పౌడర్ కొట్టి మంచి పరిశుద్ధంగా చేసి ఉయ్యల్లో ఉంచినప్పుడు ఆ బిడ్డ చేతులతో ముడుచుకొని హాయిగా నిద్రిస్తుంటారు. Men do not know, women know this very clearly. When give birth to a child and make ఆ బిడ్డ ఏ బయట ప్రదేశానికి పోదు, ఏ మట్టిని ముట్టదు, ఎక్కడ ఆడుకోదు, ఏ యొక్క ధూళిని అసలు ఆమె పైన చేరడానికి వీలు కాదు. the child is put in the cradle. The child doesn't go about anywhere around and catch hold of the dust. కానీ ఆ ముడుచుకున్న చేతులు కొంచెం విప్పి చూస్తే అంత మట్టి ఉంటుంది, ఆ సందుల్లో అంత మట్టి ఉంటుంది. When you open the hand, you'll find the dust there. అనగా ఏమిటి? దేహం అంతా మట్టిమయమే. What does it mean? The body is the product of earth. మృన్మయమే. This is mrunmaya. అయ్యా, ఈ మృన్మయం లోపల చిన్మయం ఉంటుందా అని నిరూపిస్తూ వచ్చాడు. It is only in the product of earth there is this awareness. కానీ ఎంత చెప్పినప్పటికీ In spite of telling, పంచభూతములు వదలలేదు. the five elements didn't leave. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. Each one is competing that I am great. నేను హీటేగిన ఈ దేహంలో లేకపోతే ఏమి ప్రయోజనము, కాబట్టి నేనే దీనికి గొప్ప. I am the heat. If I am not present in the body, what will happen? Therefore I am great. వాటరు నేనే ఇందులో లేకపోతే ఈ దేహం అంతా డ్రై అయిపోతుంది, కాబట్టి నేనే గొప్ప. Water, if I am not there in the body, it becomes dry. Therefore I am great. గాలి చెప్తున్నది, ఎందుకు మీరు విచారపరుస్తారు, నేనే లేకపోతే మీరు ఏమాత్రము ఉండలేరు అని చెప్తున్నారు. Then the air breath says, if I am not there, you ఈ can't do విధంగా anything. ఒకదాని అక్కడ ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి, గుణములు. There the qualities like jealousy, competition stepped in. సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతముల నుంచి ఈ పంచ కోశములకు సంబంధించిన దేశములు ప్రారంభమవుతూ వచ్చాయి. Therefore, out of the sun became the five elements and then five life sheaths. ఈ ఐదు కూడాను ఒకదానికొకటి భేదము చుట్టూ వచ్చినప్పుడు ఇందులో సుకేశుడు మరొక ప్రశ్న అడిగాడు. When they were showing differences of that kind, Sukesh has put another question. స్వామి, అన్ని దేనికి అది గొప్పగా చెప్తున్నది కదా, ఇందులో ఏది ప్రధానమైనటువంటిది మీరు సెలవివ్వాలని కోరాడు. He said, Swami, each one claims that it is separately great or the other. What is the main thing among these? Please tell me, he said. నాయన, ఏది లేకపోతే ఈ జీవితం లేదు, అదే గొప్పది అన్నాడు. He said, that which if is not there, there is no life, that is greatest. చూచాయి, They waited. ఒకదానికొకటి చాలా పోట్లాడుతూ వచ్చాయి. They are fighting with each other. ఇందులోపల ప్రాణము లేచింది. Then the life principle got up. అయ్యా, మీరే చాలా మంది గొప్పవారు, మీరే ఉండండి, నేను వెళ్ళిపోతాను అని. The life got up. You are really great. You stay here, I will go away. ఈ యొక్క ప్రాణము దేహాన్ని వదలిన అన్ని స్తంభించిపోయినాయి. The moment life gets out of this body, everything else comes to a standstill. అప్పుడు ఈ పంచభూతములు ప్రాణాన్ని ప్రార్థించాయి. Then all the five elements played to life. నీవు లేకపోతే మేము బ్రతకలేము. We can't live without you. మాకు సర్వాధారము నీవే, You are the basis for everything. అని ప్రాణమే ప్రధానము అని నిర్ణయించుకున్నారు. They all have resolved that life is the main thing. ఈ విధంగా ఉండటం చేత Because of the situation, మరొక ఉపనిషత్తు ఇంకొక రకమైన దీని కింద బోధిస్తూ వచ్చింది. another Upanishad started teaching in a different way. ఇక్కడ దేవతలకంతా కూడాను ఒక గురువు, బృహస్పతి. For all the angels, Brihaspati is a preceptor. రాక్షసులకంతా ఒక గురువు, Demons have a preceptor. విరోచనుడు. He is Virochana. ఈ విరోచనుడు అనేటువంటి వాడు This Virochanudu ప్రహ్లాదుని గ్రాండ్ సన్. is the grandson of Prahalada. అతను రాక్షసులకంతా గొప్పవాడు. He is greatest among the demons. ఇంకా ఇతను బృహస్పతి దేవతలకంతా గొప్పవాడు. Brihaspati is the greatest among the angels. ఈ ఇరువురు కూడాను కూడారు.
Both of them met. పోయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆనాడు రాక్షసులకు కూడా బ్రహ్మతత్వం తెలుసుకోవాలని ఆశ ఉండేది. In those days, even demons also had a desire to know the knowledge of the self. సాక్షాత్ మానవులు కూడా బ్రహ్మతత్వం అంటే ఏమో తెలుసుకోవడానికి ఇష్టం లేదు. Today, the humanity also doesn't relish any Brahma. ఇరువురు వెళ్ళారు. Both of them went. ఇరువురు వెళ్ళేటప్పటికీ By the time they both of them went, గురువు చెప్పాడు, preceptor said, ప్రజాపతి, నాయన మీరు ఎందుకు వస్తూ వచ్చారు? Children, why have you come? మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, We know. బ్రహ్మను చూడాలి అన్నారు. We want to know Brahman. We want to see Brahman. ఓహో, బ్రహ్మను చూడాలి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా. He said, you want to see Brahman? It's quite easy. నీటిలో ప్రతిబింబాన్ని మీరు చూడండి, అదే బ్రహ్మ అన్నాడు. You see the reflection in water. That is Brahma, he said. అరే అరే అరే, నీటిలో ప్రతిబింబాన్ని చూడటమే బ్రహ్మనా, ఎంత సులభమైనటువంటిది అని మంచి డ్రెస్సులు వేసుకున్నారు, చక్కగా అన్ని విధాల అలంకారం చేసుకున్నారు. ఆ నీటిలో పోయి తమ ప్రతిబింబాన్ని చూచారు. Is that simple to see Brahman? Immediately they have put on the dress and decorated and wanted to see the reflection in water. It is satisfaction. బ్రహ్మను చూశాడు, అని తిరిగి వెళ్ళాడు. తన రాజ్యం లోపల నీటిలో ఉన్న ప్రతిబింబమే బ్రహ్మ అని సర్వులకు చాటుతూ వచ్చాడు. He started propagating to everybody, the reflection in water is Brahman. కానీ దేవతలు అంత అజ్ఞానులు కాదు. వారు నిత్యానికి పరిశీలన కలిపేటువంటి ప్రజ్ఞావంతులు. But the angels there, they are not ordinary people. They have got the sense of discrimination. కొంత దూరం పోయాడు, తిరిగి బృహస్పతి వాడు వెనుకకు వచ్చాడు. They went to certain distance and Brihaspati returned. ప్రజాపతి Said Prajapati, ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే, if the reflection is Atma, బింబం ఉండినంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది. so long there is object, you will have the reflection. బింబము పోతానే ప్రతిబింబం కూడా పోతుంది. When the object is not there, there will be no reflection. బింబం శాశ్వతమైనటువంటి కాదు ఈ దేహము. This object is not permanent in this body. కాబట్టి ఇది ఆత్మ శాశ్వతమైనటువంటిది కదా. Atma is permanent. కాబట్టి ఇది నాకంత తృప్తిగా లేదు అన్నాడు. He said, I am not satisfied with this answer. చెప్పాడు ప్రజాపతి, నాయన ఇంకా కొంతకాలము ఆశ్రమంలో ఉండు. Then Prajapati said, my son, you wait here in this hermitage for some more time. తెలుసుకోవచ్చు అన్నాడు. You can understand. అన్నాడు బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మస్వరూపాన్ని చూడాలి చూడాలి చూడాలని చాలా తపిస్తూ వచ్చాడు. He was waiting there, earning and pining to see Brahman and to know the కొంతకాలం nature. గడిచిన తర్వాత అతని తపోశక్తిని, అతని దీక్షను, అతని శ్రద్ధాభక్తులను చక్కగా చూసి బృహస్పతి రామన్నాడు. Watching his penance, steadfastness, sincerity, he called him, come here, close. చూడు, ఆత్మను దర్శించాలనుకుంటే నీవు స్వప్నములో ఉండినటువంటి దానిని నీవు స్వప్న దర్శనం చేసుకో, అప్పుడు నీకు తప్పక ఆత్మ దర్శనం అవుతుందన్నాడు. He said, if you want to see Atman, you watch it there in a dream. That is Atman. అనుకున్నాడు, స్వప్నము ఇది జాగ్రత్త అవస్థలోని ప్రతిబింబమే కదా. Then he thought, this dream is just a reflection of the waking state. స్వప్నములో చూసేంత వరకు మాత్రమే ఇది సత్యంగా ఉంటుంటారు. They appear to be truth so long we are in a dream. స్వప్నం పోతానే ఇది కూడా పోతుంది. As the dream vanishes, they also go. కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది కనుక స్వప్న దర్శనం కూడాను ఇది ఆత్మదర్శనం కాదు అని తిరిగి సందేహం కలిగి. So Atma is permanent truth. It cannot be visualized in a dream. Then again he had another doubt. తిరిగి వచ్చాడు ప్రజాపతి దగ్గరికి. He returned back to Prajapati. స్వామి, ఆత్మ నిత్య సత్యమైనటువంటిది కదా. The self is eternal and permanent. స్వప్నావస్థ కేవలం తాత్కాలికమైనటువంటిది. The dream is merely temporary. ఇది సత్యమైన ఆత్మస్వరూపం ఎట్లవుతుంది? Can that be true form of Atma? కనుక నాకు ఇది సందేహంగా ఉంటుండాలి. నా సందేహాన్ని తీర్చి నన్ను కేవలం తమ అనుగ్రహానికి పాత్రునిగా చేయమన్నాడు. I have got this doubt now. Please clarify my doubt and make me deserve your grace. ఇంకా కొంతకాలం ముందు ఉన్నాడు. He said, wait for some more time. తిరిగి తాను ఆత్మదర్శనం కావాలి, ఆ దీక్షను పూనుకున్నాడు కనుకనే ఏమైనా సరే ఎంతకాలమైనా నేను ఉంటానని ఆత్మలో నిలిచాడు. As he has got the strong determination to see the Atma, he stayed there for any length of time. మరి కొంతకాలం ఉన్న తర్వాత After some period of stay there, నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మదర్శనము అన్నాడు. he says that vision experience in deep sleep is Atma. సుషుప్తి, సుషుప్తి గాఢ నిద్ర.
Sushupti, deep sleep. గాఢ నిద్రలో ఏమీ ఉండదే. In deep sleep, nothing is present. ఇది కేవలం అజ్ఞాన స్థితి కదా. It is a state of ignorance. కాబట్టి అజ్ఞానం ఆత్మ ఎత్తవుతుంది. How can ignorance be Atma? కాబట్టి ఈ యొక్క సూక్ష్మ స్వరూపంలో కానీ ఈ యొక్క గాఢ నిద్రలో కానీ ఉండేటువంటిది ఆత్మ కాదు. Therefore, either in the subtle form or in the deep sleep is not జ్ఞానము Atma. అజ్ఞానాన్ని దూరం చేయాలి కానీ అజ్ఞానమే ఆత్మ అనుకుంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను. The wisdom should drive out ignorance. Ignorance cannot be considered as Atma. I don't జ్ఞానం accept it. ప్రకాశం, జ్ఞానం ప్రకాశం, Wisdom is self-effulgent. సుషుప్తి అంధకారం, Deep sleep is dark. అంధకారమే అజ్ఞానం. Darkness is కాబట్టి ignorance. అజ్ఞానం ఆత్మస్వరూపం కాదు. Therefore, ignorance is not Atma. కనుక స్వామి నన్ను క్షమించి నిజమైనటువంటి విషయం నాకు తెలుపమని చెప్పని తిరిగి ప్రార్థించాడు. Again prayed, Swami, excuse me, I want to have the true experience. Please teach me ఈ again. విధంగా ప్రజాపతి ఎందుకోసం ఈ విధంగా చెప్తూ వచ్చాడు? ఒకే దూర ఆత్మతత్వం ఎందుకు చెప్పకూడదు? Why did Prajapati say కాదు gradually? కాదు, మానవుని యొక్క విచారణ శక్తి ద్వారా దీనిని తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Man should know through the path of inquiry one's own self. నాయన పండరసం కావాలంటే పండ్లను కొను, If you want the juice, buy the fruit. రసం తీసేటువంటిది ఒకటి ఇది ఉంటుంటుంది, దానిని కొను. You also purchase that by where you ఈ can పండ్లను get the కోసి juice. పై తొప్పునంతా తీసి పారవేయి. Cut the fruit and remove the rind, cover ఇవన్నీ it. చేసిన తర్వాత లోపల విత్తనాలు కూడా తీసివేయి. Remove the seeds there too. ఇవన్నీ చేయలేకపోతే ఎంత కష్టమవుతుంది? అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. Without doing these things, how difficult it is. It all amounts to అప్పుడే personal experience. పండరసం యొక్క మాధుర్యం కూడాను వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. Then only you will clearly understand the sweetness అప్పు of it. కాకుండా ఏదో బజార్లో పోయి రెక్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్ అని తీసుకొని వచ్చి తాగితే అది ఏమీ అర్థమే కాదు. On the other hand, if he goes to the shop and purchases Rex, he cannot experience of the true sweet fruit juice. కనుకనే సాధకులకు ఈ రెడీమేడ్ ఇస్తే వాడికి అంత అర్థం కాదు. So aspirants cannot understand when the ready-made stuff is given. పర్సనల్ గా మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో, యోచనతో వాళ్ళు అన్ని విధాల సాధన చేయాలి. Therefore, he should conduct practice with the mind and the body and the intellect. ఈ సాధన సంపత్తిని అందించే నిమిత్తమై, ఈ మేధాశక్తిని అందులో ప్రవేశపెట్టే నిమిత్తమై ఇన్ని రకములుగా బోధిస్తూ వచ్చాడు. In order to make him undertake all the spiritual practices to see that he will have his intellectual వీటిలో activity. ప్రతిబింబము ఆత్మ అన్నాడు. ప్రతిబింబం బింబమే లేనప్పుడు ప్రతిబింబం ఎక్కడొస్తుంది? అది కాదన్నాడు. తిరిగి స్వప్న దృశ్యము ఆత్మ అన్నాడు. స్వప్నం అంతా తాత్కాలికమైనటువంటి కానీ శాశ్వతమైనటువంటి కాదు, అది కాదన్నాడు. సుషుప్తిలో ఉన్నటువంటి అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానం పరమాత్మ స్వరూపము. ఇవి మూడు కాదని చెప్పని వాదించాడు. ఏదికి ఆత్మ అన్నాడు. What is Atma then? అప్పుడు చెప్పాడు, Then he said, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటిని నీవు మాని తుర్యములో ప్రవేశించమన్నాడు. Then he said, you go beyond the waking state, dreaming and deep sleep, enter into Turiya. తుర్యం అనగా నాలుగవది అని అర్థం. Turiya means ultimate, the fourth one. Fourth one. కనుక ఈ తుర్యావస్థలో నువ్వు ప్రవేశించమన్నాడు. You step into the state of Turiya. ఈ తుర్యమనగా ఏమిటి? What do you mean by Turiya? గుణములకు అతీతమైనటువంటిది. That which is beyond all attributes. అనగా కామ, క్రోధ, లోభ, మోహం, నమస్కారములకు అతీతమైనటువంటిది. Meaning it goes beyond the anger, lust, greed and so on. పంచభూతములకు అతీతమైనటువంటిది. Beyond all the five elements. పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ పంచకోశములకు అతీతమైనటువంటిది. It is beyond all the life sheets. ఈ అన్నింటికి అతీతమై ఉంది కూడాను Being transcendental to అన్నింటి all, ఎందు ఉంటున్నది. yet it exists in all. చూసారు, ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అన్నిటికీ అతీతమై ఉంది, It is beyond all, కానీ అన్నింటిలోనే ఉంది. but yet it is present in all. అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంటుండాలి? Then how does it appear to you? దీన్ని అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటున్నాం. Swami tells students now and then, ఈవెన్ యూ థింక్ యు ఆర్, the one you think you are, ఈవెన్ అదర్ థింక్ యు ఆర్, the one others think you are, ఈవెన్ యూ రియలీ ఆర్. the one you really are. దీనినే బైబిల్ కూడాను This Bible ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, also states, and the message ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్. later it declares, and the Son of God. మూడవది ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. The third step is, I and my Father ఇది are one. కూడాను
ఈ ఖురాన్ దీని లోపల కూడా చెప్తుంది, పర్షియన్ లాంగ్వేజ్ లోపల. This is also stated in Quran in Persian language. I am in the light. The light is in me. The light is in me. I am the light. I am the light. ఈ అన్ని సత్యములు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఏకత్వం అక్కడ నిరూపిస్తూ వస్తుంది. In all these, the principle of unity is clearly demonstrated. కనుక అన్నింటి ఎందు ఉండి కూడాను తాను దేనికి సంబంధం లేకుండా ఉంటున్నది. Though he is present in all, he is not related to anyone here. కదిలే జలము లోపల The water that's moving, చంద్రుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తాడు. we find the reflection of the moon as if it's also moving. కానీ కదలిక నీటిది కానీ చంద్రుడిది కాదు. This movement is that of water, not of the moon. మూడు steadyగానే ఉన్నాడు. Moon is steady. కదిలేదు నీరు. That which moves is ఈ water. కదిలే నీటి యందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు కూడా కదిలినట్టుగా ఉంటున్నాడు. So in this water that కాబట్టి moves, చంద్రుడు కదులుతున్నాడు. జీవన్ యూ థింక్ యూ ఆర్. when you say the reflection of the moon is moving, amounts to the one you think you are. మలినమైన జలము లోపల చంద్రుడు మలినంగా కనిపిస్తున్నాడు. In the dirty water, we find the dirty reflection of moon. అదే ఈవెన్ అదర్స్ థింక్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటి ఇతరులు నిర్ణయిస్తున్నారు. That amounts to the one others think you are. దేన్ని బట్టి? నీ ప్రవర్తనను బట్టి నీవు మంచి చెడ్డ అంటున్నారు. On what basis? Basing on your behavior, they say good or bad. నీవు సరైన ప్రవర్తన లేకపోతే గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ అంటాడు. If you don't have good conduct, they say you are a bad boy. సరైన ప్రవర్తనలో ఉంటే యు ఆర్ గుడ్ అంటారు. If you have good behavior, they call you అనేది good. ఎవరు? Who says నీవు so? కాదు, అదర్స్ థింక్ యు ఆర్. So you should not decide whether you are good or not. Others should decide. ఇంకా నిశ్చలమైన నిర్మలమైన జలము లోపల సూర్యుడు చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు. In the steady, pure water, the sun reflects very clearly. ఈవెన్ యు థింక్ యు ఆర్. That amounts to the one you think you are. ఇదే ఐ ఆమ్ ఇన్ ది లైట్. This is equal to saying, I am in the light. ఐ ఆమ్ ఇన్ ది లైట్. I am in the light. ఇన్ ది లైట్ అంటే నీకు స్వతంత్రం లేదు. When you say I am in the light, you are not independent. నేను అతని స్వాధీనంలో ఉన్నాను. I am under his control. పరాధీనుణ్ణి. I am a slave. నేను ఈ దేహంలో ఉన్నాను. I am in this body. కాబట్టి ఐ ఆమ్ ఇన్ ది లైట్. నేను దేహంలో ఉన్నాను, బంధింపబడ్డాను. Therefore the declaration is, I am in the body, I am bound, bondage. క్రమక్రమేణ విచారణ కలిపి Later he inquire. నో ది లైట్ ఈజ్ ఇన్ మీ. Later he will say, no, the light is in me. నాలో ఈ లైట్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను. Because of the light it is in me, I am able నాలో to ఈ see. లైట్ ఉండబట్టే నేను వినగలుగుతున్నాను. As the light is in me, I am able to listen. నాలో ఈ లైట్ ఉండబట్టే యోచించగలుగుతున్నాను. Because of the light in me, I am able to think. కాబట్టి లైట్ బయటది కాదు, లైట్ నాలోనే ఉన్నది. So light is not present outside, it is within. ఇది రెండవ స్టెప్ వచ్చేసి. This is the second step. థర్డ్ స్టెప్ ఏంటంటే ఐ ఆమ్ ది లైట్. Then the third step declaration is నాట్ ఇన్ నాట్ అవుట్. you are not in and not outside. ఐ ఆమ్ ది లైట్. I am the ఈ light. తత్వాన్ని పిప్పిరాజుకుడు ఈ 6 మంది శిష్యులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు. Tipilaga taught all these principles, the entire philosophy to all the students నాలుగవ here. తుర్యావస్థ అంటే ఏమిటి? What do you mean by fourth stage Turiya, ultimate? ఇందులోని ఆత్మతత్వం ఉంటుండాలి. Here lies Atma. నాయన నీవు దేహరీతిగా అస్థిరమనుకున్నావు, You consider temporary from the point of body. కానీ చక్రరీతిగా మనోకల్పితం లోపల నీవు కూడా అది అసత్యమే అనుకున్నావు. In a dream, as the creation of the mind, you consider yourself false. కానీ సుషుప్తిలో అజ్ఞానం అనుకుంటున్నావు. In deep sleep, you call it ignorance. జ్ఞాన అజ్ఞాన రెండింటి యొక్క ఏకత్వమే స్వప్నము. The unity of ignorance and wisdom is dream. డ్రీమ్ అనేటువంటిది కేవలము ఒక అసత్యము కాదది, జ్ఞానాజ్ఞానముల యొక్క చేరిక. Dream is not utterly false, it is a combination of the wisdom and ignorance. జాగ్రత్తలో ఉండినటువంటి ప్రపంచము కనిపిస్తుండాలి. The world that you see in the waking state is seen there. ఇంకా అజ్ఞానంలో ఉండినటువంటి యొక్క దీనిని అనుభవిస్తున్నావు. You also experience the state of నీవు ignorance. పైన పండుకున్నావే కానీ You lie down on the bed. ఏదో బొంబాయి లోపల బజార్లో చూసినట్టుగా నీకు స్వప్నం వచ్చింది. You dream as if you are moving about along the street. కానీ చుట్టేది ఎవరక్కడ? Who is moving there? మైండే. It's the mind that goes about. బాడీ కాదు, బాడీ ఇక్కడే ఉంటున్నాడు. It's not the body is here. బాడీ జాగ్రత్త, మైండ్ స్వప్నం. Body is the waking state, mind is the dream. ఈ రెండింటి యొక్క ఏకత్వమే అజ్ఞానం.
The unity of the two is ignorance. సరే అజ్ఞానము జ్ఞానము అనేటువంటిది ఎట్లా వస్తుంది? How do you get ignorance and wisdom? నిన్న కూడా చెప్పారు. Swami said yesterday. తెలిసి తగినటువంటి రీతిలో నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించకపోవటమే ఒక మాయా అజ్ఞానము అంటారు. Ignorance or illusion is the one not practicing what you know fully well. భగవంతుడే. Oh God. భగవంతుని ఏమని పిలుచుకుంటారు? How do you call God? కేశవాయ నమః, మాధవాయ నమః. We also give the names Keshavaya Namaha, Madhavaya Namaha. మాధవుడు. God is called Madhava. మాధవుడు. Madhavudu. మాధవుడు అనగా ఏమిటి? What do you mean by Madhava? భూమి. Ma, earth. మా లక్ష్మి. Ma, goddess of wealth. మా మాయా. Ma, illusion. ధవ Dhava, హస్బెండ్. the husband, master. మాస్టర్. Dhava is లీడర్. the leader. భూమికి పతి. భూమికి మాస్టర్. He is the master of the earth. లక్ష్మికి పతి. He is the master of goddess of wealth. మాయకు యజమాని. He is the master of illusion. కనుకనే భగవంతుని మాయోపాధి అని కూడా పిలుస్తూ వచ్చారు. Therefore we call God as the one మాయను putting on దేహంగా vesture of illusion. ధరించినటువంటి వాడు భగవంతుడు. God has got this vesture of illusion. కనుక మాధవ అనగా ఏమిటి? What do you mean by Madhava? ఈ విధమైనటువంటి జ్ఞానాజ్ఞానములతో కూడి అజ్ఞానంలోనే ఉన్నాడు, జ్ఞానంలోనే ఉన్నాడు. Madhava means he is there in ignorance. And అంటే also, జ్ఞానాజ్ఞానం రెండు తనలో లేవు. for that reason ignorance and wisdom are not in him. దీనిని సాక్ష్యభూతి అయినటువంటి ఆత్మ అన్నాడు. The Atma is a witness to this. కనుక పరిశుద్ధమైన జలము లోపల పరిశుద్ధంగా కనిపించేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబమే ఇది ఆత్మ అన్నారు. So in a pure water, the pure reflection of the sun is Atma. కానీ But బృహస్పతి తృప్తి పడలేదు. Brihaspati was not satisfied. స్వామి, Said Swami, నీవు ఏదో పరిశుద్ధమైన జలంలో కనిపించేటువంటిది పరమాత్మగా భావిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు. you consider and you teach me that which is అయితే reflected in pure water as ఇది God. కూడా నాకు సంపూర్ణంగా తృప్తి లేదు. Even now I don't have full satisfaction. నీటిలో నా ప్రతిబింబాన్ని చూస్తుంటే If I watch my reflection in water, కదలిక లేదు. there's no motion at all. అన్ని అంగములు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. All limbs are clearly. కానీ But లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది. left is seen as the right, right is observed as the left. చూసావా? ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు మన రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ ఐ రైట్ ఐగా కనిపిస్తా ఉంది. When you look into the water, the right eye is seen as the left. కాబట్టి ఇది నేను నమ్మను, ఇది ఆత్మ కాదు. Therefore I don't believe this. సాక్షాత్ ఆత్మ కాదు, సాక్షాత్ ఆత్మ. It is not Atma. I want thoughts of the true సాక్షాత్ Atma. కాదు, ఇది ప్రతిబింబాత్మ అన్నాడు. This is Atma of the reflection. అనగా భక్తునికి ఈ విచారణ శక్తితో తన సత్యాన్ని గుర్తించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు ప్రజాపతి. Prajapati has given him ample scope to investigate and inquire to know the truth. అనగా మనము ఇది ఏది ఆత్మ కాదు, Meaning nothing of this sort is Atma. ఇదంతా కేవలం ప్రాకృతమైనటువంటివి ఇవన్నీ. It is all worldly things. అయితే ఇందులో కూడా ఆత్మ ఉంది. However, even here there is Atma. ఆత్మకు రూపము లేదు, Atma has no form. ఆత్మకు నామము లేదు. Atma has no name. అన్ని నియమములు అన్ని పేర్లు దానివే, All names belong to Atma. అన్ని రూపములు తనవే. All forms are the of that of Atma. ప్రత్యేకించి పర్టికులర్ గా ఒక్క రూపనామములు లేవు. It has no specific form and name. ఇంకా ఏమి స్వామి ఈ యొక్క రూపము? Then what is this true form, Swami? అప్పుడు చెప్పాడు, Then he replied, నీవు నా ఆజ్ఞను శిరసా వహించి you follow my command, ధ్యానంలో కూర్చోమన్నాడు. sit down in meditation. కూర్చున్నాడు. అది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యమేంటి? వాట్ ఈస్ ట్రూత్? He sat down and started inquiring, investigating. That's not true. This is not true. Then what is truth? ఇవన్నీ చెప్పిన వాడు ఎవరు? Who is the one that taught all these? ఈ నీటి బిందువులో చూడమన్నావు, You wanted him to see in reflection the water. డ్రీములో చూడమన్నావు, You wanted him to see in the dream. కేవల సుషుప్తిలో చూడమన్నావు, He was asked to see in deep sleep. తురీయములో చూడమన్నావు. He was directed to see in the కానీ Kriya. ఇవన్నీ బోధించిన వాడెవరు? Who is the one that taught all these? గురువు. ఇది నీ ప్రజాపతి. It is a preceptor who is Prajapati. ఆ ప్రజాపతి ఆత్మ అని ధ్యానంలో కూర్చున్నాడు. Saying that Prajapati is Atma, he sat down in meditation. అక్కడ కోటి సూర్య కాంతితో దివ్యమైనటువంటి ఒక జ్యోతి ప్రారంభమైంది.
There he saw the light with all the splendor and the brilliance of 1 crore suns. అది ఆత్మ. That is Atma. సూర్య చంద్రాదులను వెలిగించేది కూడా అది ఆత్మ. The one that lights the sun and the moon is Atma. సర్వేంద్రియములను ప్రకటింపజేసేది ఆత్మనే. All limbs work because of Atma. ఈ ఇహపరములకు ఆనందాన్ని అందించేది ఆత్మనే. The one that confers bliss here and hereafter. సర్వములకు ప్రకాశమే. For everything lies. ఈ ప్రకాశము ఎక్కడ ఉంటున్నది? Where does it lie? The light. అది అజ్ఞానములోనే ఉంటుంది. అది జ్ఞానము. It is the wisdom is present in ignorance. అప్పుడు చెప్పారు అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. Then he said, it is only the awareness in ignorance and it is only the light of light later. అజ్ఞానంలోని ప్రజ్ఞానము, It is awareness in ignorance. ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, In this awareness, the light of light. పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. And the light of light is the very form of God. కనుక ఈ అజ్ఞానం లోపలనే ఉంటుంది అది మనకు ప్రజ్ఞానము. Therefore, this awareness is present in ignorance. ఒక తూరి భగవంతుని కూడా ప్రశ్నించారు యమలోక వాసులు, స్వర్గలోక వాసులు. At one time, the indwellers of heaven and hell asked even God. స్వామి, మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? They asked, Swami, what is your permanent address? మీరు స్వర్గంలోకంలో ఉంటారా, లేక కైలాసంలో ఉంటారా, లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీనిలో ఉంటుంటారా, ఎక్కడ ఉంటారు మీరు చెప్పమని చెప్పారు. They asked him to inform them whether he is a resident of Kailasa or Vaikuntha. కుంఠితం కాదని వైకుంఠము. He said the Vaikuntha, the one which is defeatless. కాబట్టి వైకుంఠ వాసులు అంటానికి మీకు ఎక్కడ అడ్రస్ వేసేది? Then if you say Vaikuntha, how can I put that address? ఎక్కడ చూసినా కుంఠితం కానటువంటిది. కాబట్టి వైకుంఠం ఎక్కడ పోతుంది అడ్రస్? Everywhere it is faultless, defectless, then what is happened to Vaikuntha? కనుక మీరు ఎక్కడ ఉంటారో దీనికి తెలుపమని చెప్పారు. They wanted to know his permanent address. నాయన, నా పర్మనెంట్ అడ్రస్ నరకము అన్నా. He said, my dear son, my permanent address is hell. అరే భగవంతుడు స్వర్గంలో ఉండకుండా, వైకుంఠంలో ఉండకుండా, కైలాసంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే, ఏమిటి ఆశ్చర్యము? తమాషలు చెప్తున్నాడా లేక సత్యంగా బోధిస్తున్నాడా అని ప్రశ్నించారు. He was very much surprised and he wanted to know how is it God is present only in hell. How is it that he doesn't stay there in heaven, Kailasa, Vaikuntha? కాదు, అసత్యం కాదు, ఇదే సత్యము అన్నాడు. That's not false. That is the truth. ఎంత సత్యం స్వామి, నీవు నరకంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాపం చేసిన వారు నరకంలో ఉండాలి. How can that be true? Only those that commit sin should be there in hell. నాయన, ఆ నరకవాసులు నన్ను ఎక్కువగా ప్రార్థిస్తుంటారు కనుక నేను అక్కడే ఉండవచ్చు. He said, my son, the inhabitants of hell pray to me. స్వర్గంలో ఉండినటువంటి వారు నన్ను తలవనేనా తలవరు. Those who are in heaven, they don't think of me at all. సంతోషంలో ఉండినటువంటి వారు నన్ను ఎవ్వరూ ఆశించరు. Those who are in happiness don't think of me. దుఃఖంలో ఉండినటువంటి వారే నన్ను నిరంతరము ఆశిస్తుంటారు. Those who are in misery think of me. అందువల్ల లోకంలో సంకటం వస్తే వెంకటరమణ అంటారు. ఆ దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. Therefore in the world it is said, only in misery will be devoted. కనుక నీ నరకమే నా యొక్క నిజస్థానం అన్నాడు. Therefore hell is my true place. అనగా కష్టపడేటువంటి వారి దగ్గరని దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటాయి. It means those that struggle offer their prayer wholeheartedly. అన్ని సుఖంగా ఉంటే Everything is happy. దైవము కనిపించదు, ఇంకేదీ కనిపించదు. They don't think of God or anyone else. కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుతుండు. In times of wealth, the worst of the sinner will transcend, disobey the Kailasapati. కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుతుంది. When he is wealthy, the sinner will disobey the Shiva and moves about. కలిమి తొలగగానే కనిపించు లోకము. The moment money is gone, the whole world is in there. నేను కనిపిస్తాను నాయన, అంతవరకు నేను కనిపించను. Then you will see me, till then I am not seeing. నాకు గాడ్ రేజ్ వైకుంఠము, Then my God rays is Vaikuntha. ధనమే స్వర్గము, Money is heaven. సుఖమే కైలాసము. Happiness is Kailasa. నాకు దేవుడే అక్కర్లేదండి. I don't want God at all. కనుక కష్టమైనటువంటిది ప్రజలకు అందించడంలో భగవంతుని ప్రీతితో అందించేటువంటివే కానీ దేశంతో ఇచ్చేటువంటివి కాదు. Therefore difficulties are given to mankind, not out of any hatred. It is out of love. ఫలి. Only the difficulty will fructify and give the success. కనుక మధ్య మధ్య మనకు కష్టం కలగాలి. Therefore in between we should బాధలు have, సంభవించాలి. there should be problems. అప్పుడే మనకు సరి అయినటువంటి యొక్క విచారణాశక్తి మనలో వస్తుంది. Then we'll have the correct inquiry. పాండవులు Pandavas,
మహా సంతోషమైనటువంటి స్థితి లోపల when they are very, very happy, వారు రాజ్యం ఏలుతున్న సమయంలో when they are ruling the kingdom, ఎప్పుడూ కృష్ణుని స్మరించలేదు. they never thought of Krishna in any moment. కుంతీదేవి కూడా అదే చెప్పింది. Kunti also said same way. కృష్ణ, యుద్ధం అయిన తర్వాత నా కుమారులు పంచ ప్రాణములుగా తిరిగి కాపాడుకుని వచ్చావు, నీకు ఇది నా నమస్కారము అని. Kunti said, after the war, you have taken my children during that time also as your life principle. 100 మంది పుత్రులు ఉండి కూడా నువ్వు వారెవరూ ఇందులో దక్కలేదు. So in spite of 100 children there, not even one 5 survived. పుత్రులు నీవు పంచప్రాణములుగా కాపాడినావు. All the 5 sons, you have taken them as life principle. ఇది నా సాష్టాంగ నమస్కారం అని. I offer my obeisance. అత్త, Auntie. నీకేం కావాలి కోరుకో, తప్పక నీకు కూడా అభిష్టాన్ని నెరవేరుస్తానండి. He said, what do you want? I'll certainly fulfill your desire. నాయన కృష్ణ, నీవు అడగమన్నావు కనుక నేను అడుగుతున్నాను, నాకెప్పుడు కష్టములే ప్రసాదించు అని. He said, Krishna, since you wanted me to ask, I want you to confer the troubles all the time. నాకు కష్టములే ప్రసాదించమని చెప్పింది. Grant me the troubles. ఏంటిది? కష్టాన్ని కోరుతావా? ఇంతకాలం 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవిలో ఉంటూ ఈ కుమారులు అంతా అవస్థపడ్డావు. వాళ్ళు అవస్థపడుతున్నారని రాత్రింపవడు నీవు చింతిస్తూ కూర్చున్నావు. ఇంకా కష్టాన్ని ఎందుకు కోరుకుంటావు? Why do you want troubles? You were in troubles for 12 to 14 years. Why do you still want them? కృష్ణ, నేను పాండురాణిగా ఉండినప్పుడు నిన్ను ఒక్క క్షణమైనా స్మరించలేదు. So long I was the queen, I never thought of you. నాకు ఈ కష్టాలన్నీ రావటం చేత క్షణము కూడా కృష్ణ ఆపద్బాంధవ, కృష్ణ ఆపద్బాంధవ అని నిన్ను స్మరిస్తున్నాను. Because of these difficulties, I am chanting your name as a refuge of the forlorn. కనుక నిన్ను స్మరించాలంటే నాకు కష్టమే ప్రసాదించండి. So to chant your name, confer all troubles. కనుక మానవులకు కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రావాలని నేను కోరను, సుఖంగానే ఉండాలి. కానీ వచ్చినప్పటికీ మనం ఏమాత్రము భయపడకూడదు. Human beings face troubles. One should be happy. దాన్ని సాధించడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడా మనం పెంచుకోవాలి. We should have the determination to accomplish. ఏమిటి ఈ కష్టాలు? What are these troubles? అన్ని కదిలిపోయే మేఘాలు. All are passing clouds. సుఖం ఎంత అస్థిరమో కష్టమో అంత అస్థిరమే. The pleasure is temporary, trouble is equally temporary. కాబట్టి రెండు కూడా టెంపరీ. ఎంత త్వరగా పోతుందో అది త్వరగా వస్తుంది. పౌర్ణమి 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 ఎంతో ఆనందంగా ఆ మూన్ లైట్ చూసి మూన్ లైట్ డిన్నర్ కూడా పెట్టుకుంటారు. As fast it comes, as fast it disappears. Thinking of the full moon, we arrange కానీ ఆ dinner. మూన్ లైట్ ఎన్ని దినములు? ఒక దినమే. That full moonlight రెండో after one day. దినం తగ్గిపోతూ తిరిగి అమావాస్య ప్రారంభమవుతుంది. Later it diminishes gradually. You will have dark night. అమావాస్య వచ్చింది, చాలా చీకటిగా ఉంది అనుకుంటే రెండవ రోజే మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది. When you say it's dark night, pitch darkness, the light starts the next ఇవన్నీ day. కూడా ఒకదానికొకటి మార్పు చెందేటువంటివే కానీ స్థిరమైనవి కాదు. All change, nothing is permanent. కనుక అన్నిటికీ స్థిరమైనటువంటిది ఒక ఆత్మతత్వమే. So that which is steady for all is Atma. పిప్పిలాడు చెప్పాడు, నాయన ఆత్మతత్వం అనేటువంటిది కేవలము తుర్యావస్థ స్థితి యందు ఒక జ్యోతిర్మయంగా ఉంటుంటాడు. Pilada said, this Atma, in the state of Surya ఈ ultimate, జ్యోతి form of light. ప్రణవం కూడా ఉంటుంటాడు. In this light there is Pranava too. కనుక ఆ ప్రణవతత్వం నుంచి ప్రారంభమవుతుంది ఈ జ్యోతి. Out of that Pranava starts this light. ప్రణవతత్వం నుంచి ఎందుకు జ్యోతి ప్రారంభమవుతుంది? Why should this light start from Pranava? చక్కగా గుర్తించాలి. You should understand very clearly. సృష్టి అనేటువంటిది ఒకటి జరిగింది. Creation had happened. సృష్టి అనగా ఏంటి? ఒక పని చేయటము. Creation means doing an action. అక్కడ కదలిక జరిగింది. There is an activity. ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడంతా కంపం ఉంటుంది. Where there is movement, there is bound to be pulsation, sound. ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడంతా సౌండ్ ఉంటుంది. Where there is movement, there is sound. సృష్టి అనేటువంటిది ఒక కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి కూడాను ప్రణవము అనే ఒక శబ్దం ప్రారంభమైంది. When this action of creation is done, the sound of Pranava started there. నిజంగా మీరు చక్కగా సైంటిస్ట్ కూడా దీన్ని బాగా తెలుసు. మన కన్ను కూడాను కదులుతూ ఉంటుంది. The eyelids also move. కదులుతూ ఉండినప్పటికీ అక్కడ శబ్దం ఉంది దాంట్లో. There in the movement of eyelids also there is sound. మనకు వినిపించడం లేదు కానీ ఎక్కడ కదలిక ఉందో అక్కడ శబ్దం ఉంది. You may not hear the sound. Wherever there is movement, there is శబ్దము sound. లేని కదలిక ఉండడానికి వీలే లేదు. There cannot be any movement where there is no sound. కనుకనే కదలికే సృష్టి, దాని ప్రతిధ్వని ప్రణవం.
Therefore, movement is creation, it ఆ reflects సృష్టియే in power. జ్యోతి. That ఆ sound is light. ప్రకాశం నుంచినే సర్వము ప్రారంభమవుతుంది. Out of that effulgence came everything else. ఒక్క భగవత్ సృష్టి లోపల ఒక్క యంత్రమే ఈ సూర్యుడు. In God's creation, sun is ఇలాంటి one machine. సూర్యులు కోట్లకు ఉంటున్నారు. There are crores of such suns. కోట్ల కంటే కూడా ఇంకా చాలా తక్కువే. It's still less number. ఒక మిల్కీ వే అనేటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది మనకు. The Milky Way appears to be very ఆ small. మిల్కీ వే లోపల కొన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి. In that Milky Way, there are billions of stars. అలాంటి మిల్కీ వేస్ ఎన్నో ఉంటున్నాయి. There are many, many Milky Ways. అందులోపల మనకు కనిపించే సూర్యుడు ఏదో చిన్న నక్షత్రం వంటి వాడు. The sun we see is like a small మనకు star. దగ్గరలో ఉంటున్నాడు. It's quite close. అంటే ఎంత దగ్గరలో ఉంటున్నాడు? How near? 10 కోట్ల మైళ్ళ దగ్గరలో ఉంటున్నాడు. He's so near 10 crores of miles. 10 కోట్ల మైళ్ళు దగ్గర. He's so near at 10 crores of miles. నక్షత్రాలు చూస్తామంటే ఎంత దూరం ఉందో చెప్పడానికి వీలు కాదు. Then if you take the stars, we can't say. కొన్ని నక్షత్రాల యొక్క వెలుతురు ఈనాటికి కూడాను కొన్ని కోట్ల సంవత్సరం అయినప్పటికీ ఆ వెలుతురు ఇంకా భూమి పైన పడ్డం లేదు. ఇంకా బయలుదేరి వస్తూనే ఉంది. The light of certain stars has not reached the earth. Still it's coming now. కనుక ఈ విధమైనటువంటి ఇంత విశాలమైనటువంటి సృష్టిలో In this vast creation, ఇంకా భగవంతుని యొక్క ప్రకాశం ఎంత గొప్పది యోచించండి. how great is the brilliance of God. ఈ చిన్న నక్షత్రమును ఈ సూర్యుని అందే ఇంత ప్రకాశం ఉండాలి. There's so much of light, brilliance in sun and అందువల్లే stars. భగవద్గీత లోపల కోటి సూర్య కాంతి అన్నారు. Therefore, in Bhagavad Gita it is said, it is the brilliance of 1 crore sun. అది ఆత్మతత్వం. సర్వమును వెలిగించేది అదే. That is Atma. It is the one that will have force. సర్వమును కలిగించేది ఆత్మనే. It is the one that melts and makes everything move. ఇహమునకు పరమునకు ఆత్మనే. It is Atma for life here and ఈ thereafter. విధంగా జవాబు చెప్పి By giving reply like that, సుకేశులకు తృప్తిపరిచాడు. he is satisfied, Sukesha. ఇంకా 4 ఉన్నారు శిష్యులు. Then there are 4 more disciples. ఆ 4 లోపల 2 అయిపోయింది. 2 were answered. కనుక ఇంకా 4 కూడాను ముందు మాట్లాడగా. The rest Swami will talk to us later. చిత్తోరా యశోదా కే బా నవనీత తోర లోకా చిత్తోరా యశోదా కే బా నవనీత తోర లోకా చిత్తోరా యశోదా కే బా నవనీత తోర లోకా గోపాల్